Good morning, students. I am Ramangeswarrao. Welcome to English 360 Degrees ఛానల్. మనం ప్రీవియస్ క్లాస్లో క్వశ్చన్ ట్యాగ్స్ గురించి తెలుసుకున్నాం. అవి చాలా సింపుల్గా ఉన్నాయి. ఇప్పుడు మనం కొద్దిగా ఇర్రెగ్యులర్ అంటే రిపీటెడ్గా కాకుండా రొటీన్గా కాకుండా కాస్త డిఫరెంట్గా వచ్చే వాటి గురించి మనం ఈరోజు చెప్పుకుందాం. ఎవరైతే బిలో యావరేజ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు ఇవి టచ్ చేయకండి. కాస్త మెరిట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూడండి. అర్థమైతే నో ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఇంగ్లీష్ దగ్గర ఏంటంటే కన్ఫ్యూజ్ అనేది ఉంటుంది. కొత్తవి నేర్చుకుని కన్ఫ్యూజ్ అయ్యి కంటే ఆహ్, మిగతా సబ్జెక్ట్ నేర్చుకోవడం మంచిదని నా ఒపీనియన్. సరే, మనం ప్రీవియస్ క్లాస్‌లో బీఫార్మ్స్‌ని ఎలా వాడాలో చెప్పుకున్నాం క్వెషన్ ట్యాగ్స్‌లో. సరే, ఇప్పుడు మనం రేర్‌గా వచ్చేవి చెప్పుకుందాం. క్వెషన్ ట్యాగ్స్ ఇవి. లెట్ అస్. లెట్ అంటే ఇప్పుడు చూడండి, మీకు ఫోనొచ్చింది. మీ మదరు ఫోన్ మాట్లాడతారు. నన్ను మాట్లాడనివ్వు అని లాక్కుంటాం. నివ్వు, నన్ను రానివ్వు, నన్ను మాట్లాడనివ్వు, నన్ను చెయ్యనివ్వు అని అంటాం కదా! అటువంటప్పుడు లెట్ వాడతామట. లెట్ అస్ గో, నన్ను వెళ్ళనివ్వు. లెట్ మీ కమ్ ఇన్, నన్ను రానివ్వు అడ్డులే. లెట్ మీ స్పీక్ ఫస్ట్, ఫస్ట్ నన్ను మాట్లాడనివ్వు అంటాం. ఈ లెట్ అన్నది అది మాట అర్థం. లెట్ వచ్చిన తర్వాత ఏమొస్తదంటే ఆబ్జెక్టివ్ కేస్ వస్తది. ఓకే. వి కాస్త ఏమవుతది? అస్ అవుతుంది. ఓకే. యెస్. ఐ కాస్త ఏమవుతుంది? మీ అవుతుంది. ఆబ్జెక్టివ్ కేస్ చెప్పుకున్నాం కదా మనం. చెప్పుకోకపోతే ఇందులో నేను లింక్ మెన్షన్ చేస్తాను. అవి ఒక్కసారి ఆ వీడియో రిఫర్ చేసుకోండి. మీకు సబ్జెక్టు, ఆబ్జెక్టివ్ కేసు ప్రొనౌన్ ఎలా మారుతాయో తెలుస్తది. ఓకే. ఇది అంత కష్టమేం కాదు. చూడండి, లెట్స్ గో, వెళ్ళనివ్వు. లెట్స్ గో, షల్ వి? లెట్స్ గో, వెళ్దామా అంటున్నమాట ఇక్కడ. ఇక్కడ లెట్ అస్ గో, మనం వెళ్దామా అంటున్నాం. అస్ అంటే మనమే కదా. లెట్ అస్ గో, లెట్స్ గో. షల్ వి అని వచ్చింది. షల్ వి రావాలి. అంటే వెళ్దామా అనేది ఫ్యూచర్ కదా. సో షల్ వి రావాలి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇది రేర్. షల్ వి రావాలి. యామ్ వచ్చినప్పుడేమో ఆర్ రావాలి. ఓకే. ఇక్కడ లెట్ వచ్చినప్పుడు షల్ మాత్రమే వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ హ్యావ్ అండ్ హ్యాజ్. చూడండి, హ్యాజ్ పక్కన V3 ఉంది. అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఇది. హ్యావ్ V3 ఉంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్. అదే హ్యావ్ ఒకటే ఉందనుకోండి, షీ హ్యాజ్ ఎ పెన్. హ్యావ్ కలిగి ఉండడం. ఐ హ్యావ్ ఎ బైక్. హ్యావెంట్ ఐ? ఐ హ్యావ్ ఎ బైక్. హ్యావెంట్ ఐ? షీ హ్యాజ్ ఎ పెన్. హ్యాజంట్ షీ? హ్యాజ్ నాట్. హ్యాజంట్ షీ? ఓకే. షీ హ్యాజ్ అటెండెడ్ టు పార్టీ. షీ హ్యాజ్ అటెండ్ టు పార్టీ. ఆమె పార్టీ అటెండ్ అయిపోయింది. హ్యాజంట్ షీ? ఇక్కడున్న బీ ఫామ్ని నెగటివ్ అండ్ ఇక్కడున్న ప్రొనౌన్ని యాజ్ ఇట్ ఈస్గా బీ ఫామ్ తర్వాత పెట్టడం. ఇక్కడ సబ్జెక్టు బీ ఫామ్ ఉంటుంది. ఇక్కడ బి నెగిటివ్ సబ్జెక్ట్ వస్తుంది. అదొక్కటి గుర్తుపెట్టుకోండి చాలు. బ్లైండ్గా ఎలా చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ సబ్జెక్టు బీ ఫామ్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు బీ నాట్ సబ్జెక్ట్ వస్తుంది. సరే, యు విల్ కమ్, వోంట్ యూ? యు విల్ కమ్, వోంట్ యూ? విల్ వాడేది. కెన్ ఏంటి? కెన్ ఎబిలిటీ, చెయ్యగలను. నేను 50 కేజీల బస్తా సింగిల్ హ్యాండ్తో మొయ్యగలను. నేను డ్రైవ్ చేయగలను. చెయ్యగలను. ఎబిలిటీ మాట. శక్తి సామర్థ్యాలను తెలియజేసేది కెన్. ఐ కెన్ స్పీక్ 3 లాంగ్వేజెస్. నేను 3 భాషలు మాట్లాడగలను. ఓకే. కెన్ అంటే గలను. దే కెన్ స్పీక్ హిందీ. దే క్యాన్. వీటిని ఆక్సిలరీ వెర్బ్స్ అంటారు. మనం టైం సరిపోక చెప్పుకోలేదు. రిమైనింగ్ క్లాసెస్లో మనం చెప్పుకుని ఈ వీడియోని మోడిఫై చేద్దాం. ఓకే. దే క్యాన్ స్పీక్ హిందీ. వారు హిందీ మాట్లాడగలరు. అంటే ఎక్కడి నుంచో వచ్చారు. వాళ్ళ భాష మనకు అర్థం కావట్లేదు. కానీ వాళ్ళు హిందీ మేనేజ్ చేయగలరన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, తమిళనాడు నుంచి ఎవరో తమిళనాడు గాని, అంతకంటే కష్టమైంది ఏంటి? కేరళ. ఆ మలయాళం మనకు అర్థం కాదు. కానీ వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడగలిగితే మనం మాట్లాడొచ్చు కదా! అర్థం చేసుకోగలం కదా! యెస్. అలాగే దే కెన్ స్పీక్ హిందీ. వాళ్ళు హిందీ మాట్లాడగలరు. కాంట్ దే? చూడండి, సబ్జెక్ట్ అండ్ బీ ఫార్మ్ ఆక్సిలరీ వెర్బ్. దే కెన్. కెన్ అని కాంట్ చేసాం. సబ్జెక్ట్‌ని, ప్రొనౌన్‌ని యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ వాడి క్వెషన్ పెట్టాం. కామా పెట్టాలి. స్టేట్మెంట్ తర్వాత
కామా పెట్టాలి. తర్వాత నాట్‌కేమో అపోస్ట్రోఫ్ పెట్టాలి. నెక్స్ట్ ట్యాగ్ క్లోజ్ అయిన తర్వాత క్వెషన్ మార్క్ పెట్టాలి. ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ 3 కూడా చూసుకోవాలి మీరు. అలాగే కుడ్ పాస్ట్ ఎబిలిటీ. ఐ కుడ్ వాక్ 3 కిలోమీటర్స్ ఇన్ 30 మినిట్స్. ఐ కుడ్ వాక్ 3 ఐ కుడ్ రన్ 3 కిలోమీటర్స్ ఇన్ 30 మినిట్స్. కుడ్ అంటే చేయగలిగేవాడిని. ఇప్పుడు చేయలేకపోతున్నాను. సరే. షీ కుడ్ రీచ్ ఇన్ టైమ్. కుడిన్ షీ? షీ కుడ్ రీచ్ ఇన్ టైమ్. ఆమె ఇన్ టైమ్‌లో చేరుకోగలిగింది. లేట్ అవ్వలేదు. రైల్వే స్టేషన్‌కి వెళ్ళాల్సొచ్చింది. ఆమె ఇన్ టైమ్‌లో రీచ్ అయిపోయిందన్నమాట. కుడిన్ షీ? చూడండి. ఆమె ఇన్ టైమ్‌లో రీచ్ అయ్యింది కదా! అని చెప్పుకుంటున్నాం. సో, షీ కుడ్. కుడ్ కాస్త ఈ ఆక్సిలరీ వర్బ్ కాస్త నెగెటివ్ అయింది. షీ యాజ్ ఇట్ ఈజ్ ప్రొనౌన్ వాడాం. తర్వాత ఇక్కడ చూడండి. ఇవి డిఫరెంట్ మాట. ఇవన్నీ కూడా అక్కడున్న హెల్పింగ్ వర్బ్, బీ ఫార్మ్‌ని బట్టి మీరు మార్చొచ్చు. ఇవి మాత్రం డిఫరెంట్. ఆర్డర్, రిక్వెస్ట్ అండ్ సజెషన్. ఆర్డర్, రిక్వెస్ట్, సజెషన్. ఆర్డర్ అంటే ఏంటి? ఆజ్ఞాపించడం. డోంట్ షౌట్. డోంట్ షౌట్. అరవకు. ఇక్కడ చూసారా మీరు? ఇక్కడ గమనించినట్లయితే ఇందులో ఎక్కడైనా సబ్జెక్ట్ కనబడుతుందా మీకు? నౌన్ గాని, ప్రొనౌన్ గాని కనబడుతున్నాయా? సబ్జెక్ట్ కనబడట్లేదు. కనబడట్లేదంటే దాని మీనింగ్ ఏంటి? అక్కడ యూ అని అర్థం చేసుకోవాలి. యూ. క్లోజ్ ద డోర్. క్లోజ్ ద డోర్. ఆ మీనింగ్ ఏంటి క్లోజ్ ద డోర్ అంటే? యూ. అక్కడ నువ్వే ఉన్నావు. నువ్వు నేను ఉన్నాం. డోర్ క్లోజ్ చేయి అని అమ్మ చెప్పింది. అమ్మ, నువ్వు రూమ్‌లో ఉన్నారు. సో, అమ్మ ఏముంది? డోర్ క్లోజ్ చేయి అంది. అక్కడ ఎవరన్నా ఉంటే పేరు పెట్టి చెప్పొచ్చు. లేదా డోర్ క్లోజ్ చేయి అంటే అక్కడ నువ్వే అని అర్థం. యూ. ఇక్కడ ఎప్పుడైనా సరే సబ్జెక్ట్ గనక లేదు అంటే అక్కడ విల్ యూ పెట్టండి బ్లైండ్‌గా. ఓకే. విల్ యూ పెట్టండి. ఇది జస్ట్ షార్ట్‌కట్ మాత్రమే. ప్రొసీజర్ కాదు. మీరు ఎగ్జామ్స్‌కి టైం లేదు కాబట్టి నేను ఈ షార్ట్‌కట్ చెప్తున్నాను. ఓకే. చూడండి ఇక్కడ డోంట్ షౌట్. ఇందులో సబ్జెక్ట్ ఉందా? లేదు. ఆర్డర్ ఇది. ఆర్డర్ రిక్వెస్ట్ కదా! ఆర్డర్. నోరు మీద తంతాను నోరెత్తావంటే అంటున్నారు. డోంట్ షౌట్. అరవకు అని అప్పుడేమైంది? విల్ యూ, విల్ యూ వచ్చింది. అలాగే రిక్వెస్ట్. కొద్దిగా పెన్ ఇలా అందుకోవా? అని అడుగుతున్నమాట. పాస్ మీ ద పెన్. పాస్ మీ ద పెన్. విల్ యూ? ఇక్కడ విల్ యూ వచ్చింది చూడండి. పాస్ మీ ద పెన్. రిక్వెస్ట్ అది. లెండ్ మీ యువర్ పెన్. లెండ్ మీ యువర్ పెన్. విల్ యూ? సో, ఇక్కడ రిక్వెస్ట్ వచ్చినప్పుడు కూడా విల్ యూ రావాలి. ఇక్కడ సబ్జెక్ట్ ఉందా? లేదు. అలాగే సజెషన్ ఇస్తున్నాం. కమ్ విత్ మీ. నాతో రా. నీ సమస్య నేను సాల్వ్ చేస్తాను. కమ్ విత్ మీ. విల్ యూ? కమ్ విత్ మీ. విల్ యూ? సో, ఇటువంటి ఎప్పుడైతే సబ్జెక్ట్ లేదో అది ఇంపారిటివ్ సెంటెన్స్‌లోకి వస్తుంది. ఆర్డర్ గాని, రిక్వెస్ట్ గాని సజెషన్ అయ్యి ఉంటుంది. ఎప్పుడైతే సబ్జెక్ట్ లేదో మీకు ఒకవేళ అర్థం కాకపోతే విల్ యూ పెట్టేయండి సరిపోతుంది. ఓకే. అలాగే ఇన్ హర్రీ. మనం కంగారులో ఉన్నాం. హడావిడిగా ఉన్నాం. మీరు ఎగ్జామ్ రాస్తున్నారు. ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ. మీరు ఎగ్జామ్ రాస్తున్నారు. పెన్ ఆగిపోయింది. పక్క వాళ్ళని అడుగుతున్నారు. ఇంకో పెన్ ఉందా? ఇంకో పెన్ ఉందా? అని అడుగుతున్నారన్నమాట. ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ. చాలా ఎమర్జెన్సీ. అటువంటప్పుడు ఇక్కడ సబ్జెక్ట్ వాడామా? చూడండి. హావ్ అనదర్ పెన్. హావ్ అనదర్ పెన్. వోంట్ యూ? ఇంకో పెన్ లేదా? ఇంకో పెన్ ఉందా? అని అడుగుతున్నమాట. అప్పుడు మాత్రం ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీలో వోంట్ యూ పెట్టండి. ఇక్కడ సబ్జెక్ట్ లేదు గమనించారా? అది మీరు సెంటెన్స్ అర్థం చేసుకోవాలి. హావ్ అనదర్ పెన్. ఇంకో పెన్ ఉందా? అని అడిగాం. వోంట్ యూ? మీ దగ్గర లేదా? ఇక్కడ ఎప్పుడైతే సబ్జెక్ట్ లేదో యూ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంపేషన్స్ ఆర్ యాంగర్. కోపం వచ్చింది లేదా అసహనంతో ఉన్నాం. చూడండి. అసహనం గాని, కోపం గాని ఉందనుకోండి కెన్ వాడాలి. షట్ యువర్ మౌత్. కాంట్ యూ? నోరు మూసి కూర్చోలేవా? ఓ వాగుతూ ఉంటావేటి? మనం తెలుగులోనే అంటూ ఉంటాం కదా! కోపం మాట. షట్ యువర్ మౌత్. కాంట్ యూ? నోరు మూసి కూర్చోలేవా? సరిగ్గా కూర్చోలేవా? త్వరగా రాలేవా? అంటాం కదా! కెన్, కాంట్ యూ. ఇక్కడ పాజిటివ్ కాబట్టి నెగెటివ్ వచ్చింది. షట్ యువర్ మౌత్. కాంట్ యూ? సిట్ క్వైట్. కదలకుండా కూర్చో. ఓ కదిలిపోతావు. కదలకుండా కూర్చోలేవా? అంటాం మనం. సిట్ క్వైట్. కాంట్ యూ? క్వైట్ అంటే శబ్దం చేయకుండా. పిల్లలు చూడండి అవి ఇవి లాగుతూ ఉంటారు, పీకుతూ ఉంటారు, శబ్దం చేస్తూ ఉంటారు, అల్లరి చేస్తూ ఉంటారు. అటువంటిప్పుడు ఏమంటాం? సిట్ క్వైట్. కాంట్ యూ? ఒకటే గుర్తుపెట్టుకోండి.
కోపంలోనూ చిరాకు ప్రదర్శిస్తూ మాట్లాడితే కాంట్ వస్తది. కాంట్ యూ. ఓకే. ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీలో వోంట్ వస్తది. వోంట్ యూ. అదే సజెషన్ అవి వచ్చినప్పుడు విల్ యూ వస్తది. ఆర్డర్, రిక్వెస్ట్, సజెషన్. ఆర్డర్, రిక్వెస్ట్, సజెషన్. ఇందులో విల్ యూ వస్తది. ఒకటే గుర్తుపెట్టుకోండి. సబ్జెక్ట్ లేదు అంటే అది ఎందులోకి వస్తదో చూడండి. ఆర్డర్ అది, రిక్వెస్టా, సజెషనా, చిరాకు పడుతున్నామా? ఈ 4 వస్తాయి. లేదా కంగారులో ఉన్నామా? సో, ఈ 5 బట్టి మీరు ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. క్వెషన్ ట్యాగ్ ప్లేస్ చేయొచ్చు. ఓకే. ఎనీవే థ్యాంక్ యూ. మీరు వీడియోస్ ఇలాగే కంటిన్యూ చేస్తూ ఉండండి. మనం ఫర్దర్‌గా నెక్స్ట్ వీడియోలో మనం ఆర్టికల్ చెప్పుకుందాం. ఆర్టికల్స్ అయిన తర్వాత పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఒక్కోటి చెప్పుకుందాం. ఓకే. ఎనీవే ఈ వీడియో కేవలం మా స్టూడెంట్స్ కోసమే, ఇంటర్మీడియేట్ స్టూడెంట్స్ కోసం. సో, వాళ్ళు మాత్రం ఫాలో అవ్వండి. ఇది రెగ్యులర్‌గా అందరికీ పెట్టింది కాదు. ఇష్టమైతే ఎవరన్నా చూడొచ్చు. ఇందులో షార్ట్ కట్స్ చెప్పాను. అది అంత టెక్నికల్‌గా కాదు. కేవలం ఎగ్జామ్స్‌ని దృష్టిలో పెట్టుకొని మీకు చెప్పడం జరిగింది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీకేదన్నా అవసరమైతే మీరు కామెంట్ రూపంలో తెలియచేయొచ్చు. ఓకే. ఎనీవే అలాగే మీరు స్టూడెంట్స్ మీరు ఇంటర్మీడియేట్ స్టూడెంట్స్, నా స్టూడెంట్స్ ఐ మీన్ రెగ్యులర్‌గా కాలేజీకి అటెండ్ అవుతున్నానుగా. మీకు ఆన్‌లైన్ క్లాస్ కావాలంటే, జూమ్ క్లాస్ కావాలంటే ఒకసారి కామెంట్‌లో చెప్పండి. జూమ్ క్లాస్ కండక్ట్ చేసుకుందాం. ఎనీవే థాంక్ యూ. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను ఏ వీడియో అప్‌లోడ్ చేసినా మీకు వెంటనే అందుతుంది. చూసి నేర్చుకోవచ్చు. ఇంకా మన సిలబస్ అంతా ఇలా వీడియో రూపంలో చెప్పుకుందాం. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.